సంఘర్షణ లేదు. ఇప్పుడు మెడ పిసికితేనే సంఘర్షణ. దూరం ఉన్న వ్యక్తితో సంఘర్షణ ఎట్లుంటుంది? దూరం ఉన్న వ్యక్తే అది మన అనుకుంటున్నాం కదా. ఎందుకు అనుకున్నాం? మన అనుకుంటే వాళ్ళు ఎట్లున్నా యాక్సెప్ట్ చేస్తే మన వాళ్ళు ఏం చేసినా మన అనుకుంటే ఏం చేస్తున్నారు అబ్బా? నీ గురించి ఏమన్నా కాంప్లైంట్ చేస్తున్నారా, లేకపోతే రాత్రిపూట మీ ఇంటి మీద బాంబే వేయాలని చూస్తున్నారా? పాపం మరి ఏం చేస్తున్నారు? అంత ప్రాబ్లం ఏం చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళు ఏం చేయట్లేదు. మాటలు అంటారు కదా, వాటి చెవులు ఉన్నాయి కదా, మూసేసుకో. లేదా మాటకి మాట సమాధానం ఇచ్చి పక్కకు జరుగు. నేను అన్నది మీరు పర్సనల్గా తీసుకుంటున్నారు. పర్సనల్గా తీసుకోకూడదు. తీసుకోకూడదు అనుకుంటేనే కాదు, మీరు ఆ విషయం గురించి ఎప్పుడు ఆలోచించనే లేదు. ఈ పోస్టర్ చూడు. ఇదే పోస్టర్ ఇంతే. నీకు ఇంగ్లీష్ వస్తుందా? ఐఎమ్ స్టిల్ లెర్నింగ్ మైకేల్ ఆంజెలో, ఏజ్ 87, ఇంతే ఉంది. మీరు లెర్నింగ్ మర్చిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఎవడైతే లెర్నింగ్లో లేడో వాడు ముసలిగా అయిపోయినట్టు లెక్క. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద డెత్. వాళ్ళు మరణం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మైకేల్ ఆంజెలో భూమి మీద ఉండాలనుకున్నాడు, తను చెక్కవలసిన శిల్పాలు ఉన్నాయి కాబట్టి. రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా ఉండాలనుకున్నాడు, ఈవెన్ మరణశయ్య మీద కూడా ఒక పోయం రాశాడు. అటువంటి మనసు ఉండాలి. ఎప్పుడు ఒక వ్యక్తి గురించి ఆలోచించడం, ఆ వ్యక్తి నేను అనుకున్నట్టు ఉండాలనుకోవడం. మీరు ఒక మాట అన్నారు కదా, మాటకు సమాధానం ఇవ్వండి అన్నారు. పర్సనల్గా తీసుకోకపోతేనే తీసుకుంటే అన్నాను దాంట్లో నేను కరెక్టే అన్నా, మీరు అపార్థం చేసుకుంటే పర్సనల్గా తీసుకున్నప్పుడు అర్థం లేదు, అపార్థం లేదు. ఇగో మీకు విషయం చెప్పన్నా, కట్టెలు లేకుండా కొట్లాడదాం, కత్తి యుద్ధం చేద్దాం. ఎంతసేపు చేసినా ఏ గాయం కాదు. ఇప్పుడు పర్సనల్గా తీసుకునేవాడి గొడవపడే రైట్ లేదంట నేను. వాళ్ళు మరింత గాయం చేసుకుంటారు. ఇప్పుడు ఎదుటి వ్యక్తి ఏమంటాడో వాళ్ళ చేతులు లేదు కదా. నువ్వు జావనన్నా జావు అన్నాడు అనుకో. ఇప్పుడు పర్సనల్గా తీసుకుంటే గొడవ ఇట్లా కత్తి ఆపేసిండు వాడు. ఇప్పుడు ఆపేసి ఏడ్చుకుంటే ఇంటికి వెళ్ళి ఇట్లా అన్నాడు. ఎక్కడ కూడా ఎవ్వరు లేరు. ఇప్పుడు హరిపురం పోయినా నేను, నీ మనసులోనే అందరూ ఉన్నారు, నువ్వే అందరిని ఆహ్వానిస్తున్నావు. ఎవ్వరు లేరు ఇక్కడ. ఎవ్వరు మాట్లాడిన నువ్వు మౌనంగా ఉంటే అందరు ఆపేస్తారు. నువ్వు సత్యంలోకి రావాలి. గమ్మున ఉండడం అంటే మాట్లాడకుండా ఉండడం కాదు. గమ్మున ఉండడం అంటే మాట్లాడకుండా ఉండడం కాదు. ఎక్కడ ఎవరి గురించి ఆలోచించకుండా నీ పనేదో నువ్వు వంట పని చేసుకుంటున్నావు, దాన్ని పని అన్నారు. పని అది కాదు. నువ్వు చేసేది ఏది పని కిందికి రాదు. ఇప్పుడు ఎవరైతే గృహిణులు ఉన్నారో వాళ్ళు ఇంటి పని చేస్తున్నారు, అది పని కిందికి రాదు. అది ఒక బాధ్యత కాబట్టి చేసుకుంటున్నారు. తినకపోతే సస్తం కాబట్టి చేసుకొని తింటున్నారు, అది పని కిందికి రాదు. పని అంటే లెర్నింగ్. ఇప్పుడు నువ్వు ఏదైనా కొత్త వంట క్రియేట్ చేస్తున్నావు ఈ మధ్యన, అప్పుడు నువ్వు పని చేస్తున్నట్టు, ఆ దిశగా నువ్వు ఆలోచిస్తున్నట్టు. ఇదేంది మొక్కుబడిగా, దీనికి ఇంగ్లీష్లో డైలీ చోర్స్ అని పిలుస్తారు. అంటే గిన్నెలు అట్లే కడుగుతావు, అట్లే తెలిసింది కాబట్టి అదంతా అన్కాన్షియస్గా జరుగుతూ ఉంటుంది. లెర్నింగ్ ఉన్న చోటనే మనస్సు సజీవంగా ఉంటుంది, వర్తమానంలో ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర డబ్బు ఉంది, నేను ఒక 10 ఏళ్ళు పని చేయకపోయినా ఏమి కాదు, కానీ దాంతో సంబంధం పెట్టుకోలేదు. నేను ఎవ్రీడే నేను పని చేస్తాను. పని చేయడానికి డబ్బు వస్తుందనో పేరు వస్తుందో కాదు, నా మైండ్ సజీవంగా ఉండాలంటే నేను పని ఒక్కటే మార్గం. ఇప్పుడు ఒక మొక్క సజీవంగా ఉండాలంటే నీళ్ళు ఎట్లా పోయాలో, నీ మైండ్ మురిగిపోవద్దంటే దానికి నేర్చుకోవడం ఒక్కటే ఆహారంగా పెట్టాలి. ఇది ఇంపార్టెంట్. లేదా నువ్వు ఏది నేర్చుకోకు, అసలు వేరే వ్యక్తి లేడన్నట్టు బతకగలగాలి. ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి ఎంచుకో. నేను రెండూ చేయగలను, టైం వచ్చినప్పుడు అది చేస్తా. ఇప్పుడు ప్రస్తుతం నేను ఏదో ఒకటి కొత్తది, ఇప్పుడు కూడా ఓ పెయింటింగ్ వేద్దామని బోర్డు తయారు చేసుకున్నా. ఎవ్వరు లేరు చూసేవాళ్ళు, అభినందించేవాళ్ళు లేరు. తిట్టేవాడు తిట్టుకుంటాడు, బాధపడేవాడు బాధపడతాడు, నన్ను అనేవాడు అనుకుంటాడు. నేను అనుకుంటా, అరే వాళ్ళ జీవితంలో నేను ఎంత ఇంపార్టెంట్, నా గురించి ఆలోచిస్తున్నారో అనుకుంటాను. నేను అనుకుంటే ఒక పరమహంసని అనుకుంటా,
నా మనసులో ఎవరన్నా ఆలోచన వస్తే ఒక జ్ఞాని మాత్రమే నా మనసులో తళుక్కున మెరుస్తాడు. మా బామ్మర్ది ఏమన్నాడు, వాళ్ళు ఎవరు అసలు నేను గుర్తించే స్థాయిలో లేరు వాళ్ళు. సో నీవు బురదలో బొరలాడితే నీకు ఎట్లనే ఉంటుంది అట్లా. అందుకని మనుషులతో లింక్ పెట్టుకొని మనుషుల గురించి ఆలోచించి వాళ్ళు నా సొంతం అనుకునేవాడు సంకనాగిపోతాడు లైఫ్. ఇంపాసిబుల్ అది. అది ఊబి. రెండోది రియల్ ఊబి కాబట్టి నిజంగా ఉంది కాబట్టి పోతున్నాం. ఈ ఊబి జస్ట్ మేల్కుగానే వెళ్ళిపోతుంది. అసలు ఎదుటి వ్యక్తి ఎట్లుంటే అట్లా ఎందుకు ఉంచకూడదు? నీకేమన్నా ప్రాబ్లం వస్తే నువ్వు ప్రొటెస్ట్ చెయ్యి. ఎదుటి వ్యక్తికి కూడా మనల్ని బాధ పెట్టే రైట్ లేదు కదా. ఇది ఎవరు పొడుస్తున్నారా నేను అంటున్నది ఏమన్నా? అరే మాటల వల్ల బాధ ఎందుకు పడతారు? అసలు ఉత్తమ మాటలు అవి. ఇప్పుడు సినిమాలో ఒక హీరో హీరోయిన్తో డైలాగ్ అన్న, నువ్వు బాధపడతావా? నిన్ను అనలేదు అట్లా, నిన్ను అనలేదు అనుకో. ఎవరు నిన్నంటారు చెప్పు? నీవెవరో నీకు తెలిస్తే నిన్నెవరు అనలేరు. నీవెవరో నీకు తెలియక ఎవరెవరు అన్నది నువ్వు అనుకుంటున్నావు. కాదమ్మా. ఇప్పుడు ఉదాహరణకు ఒక పేరు, మీ పేరేం పేరు? ఏదో వేణి అనుకుందాం. ఇప్పుడు ఎవరో అన్నారు రుబీనా బాగున్నావు అన్నారు, నువ్వేం చెప్తావు దానికి? అట్లంది ఎవరైనా తిడితే నేను కాదని చెప్పు. కాదు ఆమెకే చెప్పు. ఇప్పుడు దొంగముండ అంటే అనుకుంటున్నావు, నేనైతే కాదు, మరి నువ్వు ఎవరినైనా అనుకుంటున్నావు అని చెప్పు. కానీ దాన్ని ఎందుకు ఒప్పుకుంటున్నావు? ఇప్పుడు నన్ను రుబీనా అన్నది తినకుండా పడుకుంటావా? అక్కడితో పోయే కదా ఇంట్లో నన్ను. మనకు చిన్నప్పటి నుంచి ఎవరు చెప్పలేదు ఇవి. ఊళ్ళల్లో అంతా పల్లెటూర్లు బాగున్నాయి, పల్లెటూరులో మనుషులు బాగాలేరు. వాళ్ళంతా 90% మురిగిపోయిన మైండ్లే ఉన్నాయి. అది ఒక పాట ఉంటుంది, మూలకున్నవి మురిగిపోతున్నవి సంచరించేవి శక్తితో ఉన్నవాళ్ళు. వాళ్ళు అంత ఏమి నేర్చుకోకుండా సంవత్సరాల ముసలు ఉంటారు. వాడు ఏది నేర్చుకోక అప్పటికి 60 ఏళ్ళు అయింది. ఇంకా వాడి మనసులో వచ్చి కూర్చుంది వాడి బామ్మర్ది. వాడు పొద్దున్న లేస్తే వాడి మైండ్ వాడినే చూస్తూ ఉంటుంది. ఇంకా వాడి గురించే ఆలోచిస్తుంది, వాడి గురించే మాట్లాడుతుంది. వాడు అటు ఇటనే గొడవ అవుతుంది వాడితో. ఇంకా ఇంతకు మించి వాడికి వేరే ఆలోచిస్తలేడు వాడు. ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ అని ఈ రూమ్ లోపల ఒక పెద్ద ఏనుగుని తెచ్చి పెడితే నువ్వు ఎటు చూసినా ఏనుగే కనిపిస్తుంది. అట్లా నీ మనసు లోపల ఒక మనిషిని తెచ్చి కూర్చోబెట్టుకొని ఇంక నువ్వు ఎటు చూసినా ఆ అమ్మాయి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడే ప్రేమలో పడ్డ అమ్మాయికి ఎటు చూసినా అబ్బాయి కనిపిస్తూ ఉంటాడు. ఆ తర్వాత వీడు ఎప్పుడు పోతాడు అనిపిస్తుంది, వేరే సంగతి. వదిలించుకోవడం రాదు అట్లా. సో మనిషితో ఉండడం అంటే మనిషితో అటాచ్మెంట్ ఉండమని కాదు, మనిషికి ఏదైనా అవసరాలు ఉంటే తీర్చడానికి అట్లా. ఇప్పుడు ఒక వ్యక్తి ఎన్నెన్నో అంటున్నాడు, ఒక్కసారి నువ్వు ఎన్నన్నా నాకు ఓకే అనలేవు. మా అమ్మాయివి నువ్వు, నా గురించి నువ్వు ఏమనుకున్నా అది ఓకే, నీకేమన్నా అవసరం ఉందా నాతోటి అని అడుగుచు. అంతే. నేను కోప్పడొద్దు అన్నట్లే, కోప్పడు, తిట్టు, డూ వాట్ ఎవర్ యూ వాంట్, కానీ పర్సనల్గా తీసుకోకూడదు. ఇప్పుడు మనం మాట్లాడినాం లేదా ఇప్పుడే మన ఇద్దరం కొట్లాడినాం, తప్పేం లేదు, గొడవ పడడంలో తప్పేం లేదు. కానీ గొడవ ఎండైన మరుక్షణమే అది నువ్వు క్యారీ చేస్తున్నావా? క్యారీ చేస్తున్నావు అంటే నువ్వు గొడవ పడడానికి అర్హత లేదని. ఇప్పుడు కత్తి యుద్ధం చేసుకుంటే మధ్య నీ చెవు నువ్వే కోసుకున్నావు అనుకో, నువ్వు కత్తి ముట్టుకోవడం మంచిది, ముట్టుకోకపోవడం మంచిది. ఇప్పుడు వంట చేసుకుంటే నువ్వు చీరలు కాల్చుకుంటున్నావు అనుకో, నువ్వు వంట దగ్గరికి పోవడం మంచిది. గొడవలు పడుతూ ఆ గొడవ యొక్క సారాంశాన్ని నువ్వు క్యారీ చేసుకుని పోతున్నావు అనుకో. ఇప్పుడు గొడవ ఎప్పుడు అయిపోయింది, పావుగంట, కానీ ఇప్పుడు 10 hours బాధపడితే. అందుకని నిన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు, నిన్ను డిస్టర్బ్ చేసేవాళ్ళతోనే ఉండాలి. అప్పుడే నీవెవరో తెలుస్తుంది. వీళ్ళందరూ అంటున్నారు అటువంటిది ఏమి లేదు అని చెప్పి, సిగ్గు లజ్జ లాంటిది ఏమి లేదంటే ఉంది కొంచెం అట్లా అంటే అది సింపుల్గా ఆన్సర్. అప్పుడు ఏమంటారంటే ఫస్ట్ వాళ్ళు ఇచ్చేది పెద్ద ఎదురు మాట్లాడుతున్నావు అంటారు. లేదు, అడిగిన దానికి చెప్తున్నా అంతే. అట్లా అంటే కొంచెం నువ్వు బ్యాలెన్స్డ్ ఉంటే తద్దుపడదు. నేను గొడవ పడద్దు అనట్లే. అందరూ ఊగిపోతారు. ఇక్కడ విషయం నేను ఎప్పుడు వ్యక్తిగత విషయాల మీద నాకు నిజంగా ఆసక్తి. నేను గొడవ పడితే వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో గొడవ పడ్డా. నాకు ఎవరైతే వర్క్ చేయరో నా దృష్టిలో వాళ్ళు డెడ్. నేను చచ్చిపోయిన వ్యక్తులతో నేను
ఇది నా నిర్ణయం. ఎవరైతే నిరంతరం వర్క్ చేస్తారో ఏదో నేర్చుకుంటూ ఉంటారో అట్లాంటి వాళ్ళని నేను మనుషులుగా పరిగణిస్తాను. మిగతా వాళ్ళంతా నడుస్తున్న మృతదేహాల కింద లెక్క. నేను ఉండను వాళ్ళతోటి. ఇది నా నిర్ణయం. ఇప్పుడు నా లైఫ్లోకి ఎవరో వస్తే వాళ్ళు ఆ పని నుంచి పక్కకి జరిగి మెల్లగా పరిచింతనలో పడ్డారనుకో నాకు కోపం వస్తుంది. పర్సనల్గా కాదు, ఇలా ఉండకూడదు, పనిలో పడు, పరిచింతనలో పడతావు ఎందుకు అని చెప్పే ప్రయత్నంలో నేను అరుస్తానేమో. నేను ఎవరి మాటలు తీసుకోను. నేనెవరో నాకు తెలుసు కాబట్టి నాకు కొంచెం కూడా గాయం ఉండదు. నన్ను బాస్టర్డ్ అన్న ఐ డోంట్ మైండ్. నేను కాదని తెలిసిపోయిన తర్వాత అయిపోయింది. గొడవ పడితే ఎట్లా తీసుకోను. అయ్యో వాడెవడు అంటే నేను ఎందుకు అనుకుంటా. వాడు ముందు వాడు నోరుంది, వాడు ఏమని అంటాడు. నన్ను మెచ్చుకునే వాళ్ళకి నేనెవరో తెలీదు, నన్ను తిట్టే వాళ్ళకి నేనెవరో తెలియదు. నిజంగా నేనెవరో తెలిసిన వాడు పని చేసుకుంటాడు. నిజంగా నన్ను గుర్తిస్తే వాడు నన్ను ఎప్పుడు డిస్టర్బ్ చేయకుండా, వాడు డిస్టర్బ్ కాకుండా పని చేసుకుంటాడు. అట్లా. సో అందుకని ఒక వ్యక్తిని అసలు వ్యక్తుల గురించి ఆలోచించే వాళ్ళంతా రోగం ఉన్నట్టే నా దృష్టిలో. దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ సమ్ ప్రాబ్లం, డిజార్డర్. అది కోట్ల మంది ఉన్నారు. నీ సమక్షంలోకి ఎవరు వస్తే వాళ్ళని పట్టుకొని ఊలాడుతూ ఉన్నావు. అరే రామా వదిలేవాళ్ళని. అయిపోయింది జీవితం. సంకనాకపోవడం బిగిన్ అవుతుంది అక్కడనే. ఇది చాలా పెద్ద ప్రాబ్లం. ఇది చాలా మొక్కలోనే దీన్ని తుంచివేయాలి. ఇప్పుడు నేనున్నాను అనుకో, అవుట్ ఆఫ్ కంపాషనే చెప్తాను నేను. అయినా ఎవరన్నా పరిచింతనలోనే ఉన్నారనుకో, నేను వ్యక్తిగతంగా నేను ఏ పని చేయను ఇంకా. అట్లా ఊరికే మనం ఉంటాం కదా, రాళ్లతో రప్పలతో ఉన్నట్టు, రప్పలతో ఉన్నట్టు ఉంటానంతే. సో ప్రతి ఒక్కరితో ఎమోషనల్ అటాచ్మెంట్, అసలు అటాచ్మెంట్ వద్దు. మరి ఎమోషనల్ అటాచ్మెంట్ ఏంది నాన్సెన్స్. నేను గంట సేపు అయినా కొట్లాడతా, ఆ కొట్లాట ఎండ్ అయిపోతుంది కదా, పోయి హాయిగా సినిమా చూసి పడుకుంటుంది, నాకేముంది. అందుకే నేను కొట్లాడవచ్చు, నాకు రైట్ ఉంది. డిస్టర్బ్ అయ్యేవాడు అసలు మనుషులతో ఉండకూడదు. ఇది నా సలహా. అది ఇంటి వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ. నువ్వు వేరే వాళ్ళ మాటలకి ప్రాధాన్యత ఇచ్చి డిస్టర్బ్ అయ్యేవాడు అయితే నువ్వు దయచేసి మాట్లాడకు, చెడిపోతుంది నీ లైఫ్. నేను బర్రెనైతే బురదైనా ఓకే. పందికి బురదతో ప్రాబ్లం లేదు, అది పండుకుంటుంది ఆయన. నేను కొంతవరకు ఈ విషయంలో పందిలాగా ఉంటా. నేను ఎవడి మాటలు నన్ను డిస్టర్బ్ చేయవు, ఎవడు నన్ను డిస్టర్బ్ చేయలేడు, ఎవడు నన్ను ఇన్సల్ట్ చేయలేడు. నేను ఇంకా చెప్తున్నాను, నా గురించి ఏం చెప్పుకుంటారో చెప్పుకోపోండి. ఎంత గలీజ్గా అంటే అంత గలీజ్ చెప్పుకోపోండి. అసలు నేను కేరే చేస్తలేను దాన్ని. జస్ట్ మీరు మీ లైఫ్ని వేస్ట్ చేస్తున్నట్టు లెక్క నా గురించి మాట్లాడితే. ఏదో రోజు అట్లీస్ట్ నా పేరు ఉచ్చరించరు కాబట్టి ఆ కాస్త పుణ్యమన్నా జిక్కుతుంది మీకు. అంతకుమించి వేరే ఏం లేదు. అందుకని స్పష్టతలోకి రావాలి. నా హోల్ లైఫ్ లివింగ్ అండర్స్టాండింగ్లో మనిషికి ఉన్న ఆర్థిక సమస్యలు అవన్నీ పక్కన పోయినా అతిపెద్ద సమస్య పరచింతనని. వేరే వాడికి నువ్వు విద్దపీట వేశావా నీ మనసులో, జీవితం మెల్లగా పతనమవుతుంది, అశాంతి వస్తుంది, డిస్టర్బెన్సెస్ వస్తాయి, కోపం వస్తుంది, కన్నీళ్ళు వస్తాయి, ఇవన్నీ వస్తాయి. బికాజ్ లోపల ఒక మనిషి కూర్చొని వాడు నీకు మాస్టర్ అయ్యి కూర్చున్నాడు. నేను అంటుంది ఎవరెట్లా పోతే నీకే వదిలే, ఎవరిది వాళ్ళు చూసుకుంటారు. మనం అన్నిటినీ సరి చేయడానికి లేము ఇక్కడ. నీ జీవితాన్ని సరి చేసుకో. అట్లా ఎవరిది వాళ్ళు చూసుకోవాలి. వేరే వాళ్ళ జీవితాల్లో ఇంటర్ఫియర్ అయ్యేవాడు ఎవడైనా సరే వాడిని తీసి బయట నొక్కాల్సిందే. ఇంటి సభ్యులు అన్నప్పుడు మనం చెప్పడం మన ధర్మం. అట్లా అంతవరకు. అయినా సరే వినలేదనుకో, టాటా బాయ్ బాయ్. ఇక్కడ ఎవడికి శాశ్వతము కాదు. మనం అట్లా బాండ్ రాసుకునే పుట్టలే. వర్క్ బేస్డ్ అగ్రిమెంటే రియల్ అగ్రిమెంట్. అసలు వచ్చినా పోయినా నీకు దూరంగానే ఉన్నారు వాళ్ళు. నీ మీద వచ్చి కూర్చుంటలేరు కదా, నీకు కొంచెం దూరమే ఉన్నారు. ఇక్కడ ఉన్న అమెరికాలో నీకు కొంచెం దూరంగానే ఉన్నారు వాళ్ళు. నీ థాట్ ప్రకారమే నీకు చాలా దగ్గర ఉన్నారు. సో నేను డిస్టర్బ్ చేస్తుంది మనిషి కాదు, ఆ మనిషికి సంబంధించిన నువ్వు ఏర్పరచుకున్న ఒక ఆలోచన నేను ఇబ్బంది పెడుతుంది. ఈ ఆలోచన క్లియర్ అయితే ఆ మనిషి క్లియర్ అయిపోతుంది. ఉదాహరణకి నాకు నచ్చినట్టే అతను ప్రవర్తించాలన్న ఆలోచన ఆ మనిషికి నువ్వు అటాచ్ చేస్తే, నువ్వు ప్రవర్తించకపోతే ఎదుటి వ్యక్తి నీకు కోపం వస్తుంది. ఎదుటి వ్యక్తి ఎలా ఉన్నా నాకు ఓకే అని నువ్వు పెడితే ఎదుటి వ్యక్తి ఎలా ఉన్నా నీకు ఓకే అనిపిస్తుంది. అప్పుడు బాధ ఉండదు. ఇక్కడ లోపల అతని గురించి నువ్వు కరెక్ట్గా అనుకుంటున్నావు కాబట్టి.
సరే ఇప్పుడు ఒక వ్యక్తి గురించి ఆలోచించి బాధపడి ఏమొస్తుంది? నాకు అర్థం కాని విషయం అది. నేను ఇట్లా బాధపడితే రాదు కానీ మరి ఏం మనల్ని బాధ పెడుతున్నారు కదా. ఎవరిని బాధ పెట్టరండి, అదే చెప్తున్నా మీకు. దాన్ని మీరు బాధ అనుకుంటున్నారు. ఓన్లీ ఎవరన్నా నన్ను బాధ పెట్టిరంటే గిచ్చిర్రా అని అడుగుతాను నేను. గిచ్చలేదు, నేను ముట్టుకున్నారా? ముట్టుకోలేదు. మరి అదంతా నువ్వు పెట్టుకునేది. మాటలే కదా. వాళ్ళన్న మాటల్ని నువ్వు పట్టుకొని నువ్వు దానికి మంచి మేకప్ వేసి నువ్వు దాని మీద నీ మీద రాసుకున్నావు. ఎందుకు? పని లేదు కాబట్టి. అట్లా లెర్నింగ్ ఆగిపోతే ఇదంతా వస్తుంది. పని లేక ఇవన్నీ. సరైన అంటే నేర్చుకునే పని అంటే మళ్ళీ అన్కాన్షియస్ చేసేది కాదు. నేర్చుకునేది ఏదో మన జీవితంలోకి ఆహ్వానించాలి. ఒక పాట నేర్చుకోవాలి, ఒక కుట్లో లెక్కలు నేర్చుకోవాలి, డబ్బు సంపాదించాలి, లేకపోతే యోగా నేర్చుకోవాలి. ఎవరిని అడిగితే నేను నాకు వర్క్ ఉంది, ఏమన్నా పని నాతోటి అంటే నువ్వు ఎట్లాంటి పనిలో కనబడాలంటే అయ్యారండి ఆ పనిలో కనబడితే నీ జోలికి ఎవరు రారు. అసలు నేనంట ఎవరి దిక్కు చూడకూడదు మనిషి. నిజంగా మనిషి అయితే ఖచ్చితంగా కొన్ని చేయాలి. అదర్వైజ్ మనిషి కాదు వాడు, దున్నపోతే ఇంకేదో మనిషి రూపంలో సంచరిస్తున్న దుర్మార్గుడు వాడు. నీ ప్రజెన్స్ ఆహ్లాదకరంగా ఉండాలి, అట్లా ఉంచుకోవాలి. ఇది ప్రయత్నం చేయవలసింది. మనకి స్కూల్లో చెప్పరు, ఇంట్లో చెప్పరు, బయట చెప్పరు. అందరు అలా ఉంటున్నారు కాబట్టి అదేదో నార్మల్సీగా ఉంటుంది. మీకు ఎవరెవరితో గొడవలు ఉంది అంటే వాడు చెప్పే, నాకు వీళ్ళతో గొడవ ఉంది, వీడు ఏదో పెద్ద గ్రేట్ అయిపోయింది. నేను నాకు ఎవరితో గొడవలు లేవు, నాకు పని మీద ఆసక్తి ఉంది. ఒక అడవిలో ఒక ఫ్లవర్స్ ఇట్లా ఇస్తూ ఉంటుంది ఒక చెట్టు, అట్లాంటి ఒక ఫ్లవర్ చెట్టులాగా ఉంటాను నేను. ఇది నా నిర్ణయం, ఇది వేరే వాళ్ళకి సంబంధం లేదు. మన జీవన విధానానికి ఎవడ అప్రూవల్ అక్కర్లేదు. ఒక వ్యక్తి నేను చెప్పింది ఒప్పుకోవాలనుకోవడంతోనే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఎందుకు ఒప్పుకోవాలి? అసలు అవసరం లేదు. అందుకని పరచింతన పోవాలి. నేను ఒకవేళ నన్ను మరణించే ముందు ఎవరన్నా ఒక్క మాట చెప్పు అంటే ఈ ఒక్క మాట నేను చెప్తాను. మనిషిని నాశనం చేసేది పరచింతన అంతే, వేరేది ఏది లేదు. నువ్వు పని చేయకపో ఎట్లా అంటే తింటావు అది వేరే సంగతి. స్నానం చేయకపో, డబ్బు సంపాదించకపో, వీటి వల్ల ఏ సమస్యలు రావు. వాటి వల్ల ఉన్నాయి, తాత్కాలికంగా వస్తాయి. కానీ పరచింతన అన్నది అంటే ఒక పర్టికులర్గా పరచింతనలో స్పెసిఫిక్ పర్సన్స్ ఉంటారు. పరచింతన ఎప్పుడు అబ్స్ట్రాక్ట్గా ఉండదు, డ్రీమ్ లాగా ఉండదు. పరచింతనలో ఏ పర్సన్ గురించి అని క్లియర్గా మైండ్కి తెలిస్తేనే పరచింతన ఉంటుంది. నేను ఒక ఆలోచిస్తున్నాను, ఎవరి గురించో నాకు తెలియదు అన్నది లేదు. ఎవరి గురించి ఆలోచిస్తున్నావో ఫిక్స్ అయిన తర్వాతనే దానికి నీ యొక్క ఫిలాసఫీ అబౌట్ దట్ పర్సన్ అట్రిబ్యూట్ చేయడం స్టార్ట్ అవుతుంది. అతను ఇలా ఉండాలి, అతను నేను వచ్చినప్పుడు నవ్వాలి, నా గురించి అతను ఇలాగే చెప్పుకోవాలి, నేను వచ్చినప్పుడు అతను ఇట్లా లేచినప్పుడు, ఇవన్నీ నువ్వు అట్రిబ్యూట్ చేసిన ఫిలాసఫీలు. ఇంకా దీనికి అగైనెస్ట్గా అతను ప్రవర్తించడం మొదలుపెట్టిన తర్వాత స్టార్ట్ అవుతుంది. చిన్నపిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లవాడిని చూసి చాలా రాసుకుంటారు. వాడు ఇంటర్మీడియట్కి వచ్చినాక ఒక్కొక్కటి బ్రేక్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు నాకు చెప్పకుండా బయటికి పోవద్దు నా బంగారు, చెప్పకుండా వీకెండ్ రోజు బ్రేక్ అయింది, దాంతో కోపం వచ్చింది, దాంతో గొడవ పడ్డాం. అప్పుడు హఠాత్తుగా నువ్వెవరు, నీకెందుకు చెప్పాలన్నాడు, ఇంత మాట అన్నాడు. కథం ఇట్లా 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 ఇట్లా. నేను అంటున్నది వదిలేయండి మనుషుల్ని, అంతే. పరచింతన అంటే పరచింతనే. అంటే మనకి సరైన పని లేక, మనకు మన జీవితం పట్ల మన గ్రిప్ లేక, ఇప్పుడు ఏదన్నా మనం వస్తువు కొన్నప్పుడు కారుకి యాడెడ్ అట్రాక్షన్స్ వేసుకుంటాం కదా, అట్లా అంటే అది బాగాలేదని ముందే ఫిక్స్ అయింది. అట్లా మనం బాగాలేం, దానికి ఇప్పుడు ఏదో మసాలా కావాలి. అంటే నీకు ఒకరి గురించి ఆలోచించకుండా ఉండగలిగే ఒక సామర్థ్యం కోల్పోయినాం. అప్పుడు ఇమ్మీడియట్గా మైండ్ పట్టుకుంటుంది. అంటే ఫిజికల్గా కాదు, వాడిని పోయి ఆవహిస్తుంది అనమాట. ఇంకా ఆ మనిషిని నా అనుకుంటావు, ఎంప్టీనెస్సే. ఇంకా పిల్లలు టీనేజ్ రాగానే పేరెంట్స్ నుండి దూరం ఉండాలి. అసలు అందరు దూరమే ఉన్నారు. అంటే మనకు కూడా తెలుసు, మనం కూడా టీనేజ్ ఉన్నప్పుడు అట్లనే ఉంటారు, దూరమే ఉంటారు అందరూ. ఎవరు వచ్చి మన ఒళ్ళో కూర్చోరు. అందుకని మీరు హాయిగా మీ పని మీరు చేసుకోండి. నేను చెప్పేది మీరు పాటిస్తారని అనుకోవట్లేదు, ఆలోచించండి. లేదు, పాటించితే ఆనందం, పాటించకపోతే లైఫ్ అంతా టైం చచ్చిపెట్టాడు కూడా ఏదో బాధ ఉంటుంది. హాయిగా టైం పడుతుంది. అంటే అది నిజంగా ఇంపార్టెంట్ అనుకుంటే, బంగారం లాగా అనుకుంటే అప్పుడు ఓకే.
ఈ వాక్యూమ్ ఈ ఎంటీనెస్ అసలు ఎందుకు ఆ మనిషిలో వస్తుంది గురూజీ? ఇప్పుడు వాడు ఏం చేయాలో అది పక్కన పెట్టబడ్డది, అంతే, అంతకుమించి ఏం లేదు. కర్తవ్యం పక్కన పెట్టడం. తన ధర్మము, తన కర్తవ్యము, తన బాధ్యత ఓకే. అవన్నీ పక్కకు జరిగినాయి. ఖాళీ సమయం ఉంది, ఇప్పుడు ఆ ఖాళీ సమయాన్ని ఎట్లా ఫిల్ చేయాలి? ఇప్పుడు మా ఒక కజిన్ ఉండే, కొన్ని విషయాల్లో అతను నాకు చాలా ఇష్టం. నేను అట్లాంటి వ్యక్తిని ఎప్పుడు చూడలేదు. తను చాలామంది రూమ్స్లో ఉండి 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 ఫైనల్గా డబ్బులు లేవు, ఫైనల్గా ఏదేమైనా నా సొంత రూమ్ నాకు ఉండాలిరా అని అనేవాడు. ముందు అడ్వకేట్ అయ్యి కొంత అయిన తర్వాత నా హీ హాజ్ గాట్ హిజ్ ఓన్ రూమ్. అసలు అట్లాంటి రూమ్ ఎప్పుడు చూడలేదు నేను నా జీవితంలో. అసలు ఎవరు చూడుచుండరు. అసలు ఆ రూమ్లో వస్తువులే ఉండవు. ఏముండదు. ఒక చిన్న మూలే కొన్ని పుస్తకాలు ఉంటాయి. ఏది అత్యంత ఆవశ్యకమో అది తప్ప ఏది ఉండదు. రూమ్ ఎప్పుడు నీట్గా ఉంటుంది, క్లీన్గా ఉంటుంది, ఎంటీగా ఉంటుంది. స్నానం చేస్తే టవాల్ ఎక్కడి నుంచి తీశాడో స్నానం చేసి అక్కడే ఆరేస్తాడు. ఈ సంవత్సరం ఎట్లుందో రూమ్ నెక్స్ట్ ఇయర్ అంతే ఉంటుంది. ఇక ఈ రూమ్లో ఈ 2 పుస్తకాలు చదివేది అయిపోయింది, వేరే పుస్తకాలు అవే చదువుతూ ఉంటాడు. ఒక పుస్తకం చదివేది అయిపోయింది, అది పుస్తకాల కట్ట కిందికి పోతుంది అంతే, పైన చదివే పుస్తకం ఉంటుంది. ఈ 9 పుస్తకాలు అట్లే ఉంటాయి. ఒకవేళ ఈ 9 పుస్తకాలు చదవడం అయిపోయి అర్థం చేసుకోవడం అయిపోతే దాన్ని ఒక కాటన్ బాక్స్లో పెట్టి ఆ సెల్ఫ్ మీద ప్యాక్ చేసి ఉంటుంది అంతే. సో అబ్సల్యూట్గా సైలెన్స్, ఎంత ఎక్స్ట్రాడినరీ సైలెన్స్ని అనుభవిస్తారంటే అసలు అంత స్వార్థమై ఉండాలి మనిషికి. అసలు ఆఫీస్ అయిపోగానే ఇంటికి వచ్చేస్తాడు. ఇంకొకటి చెప్తా ఆయన గురించి, ఆఫీస్ అయిపోగానే ఇంటికి వస్తాడు, గంట సేపు స్నానం చేస్తాడు, ఎంజాయ్ చేస్తాడు లైఫ్. అసలు అసలు వేరే వాడికి ఖర్చు చేయడు వాడు సమయాన్ని. ఇప్పుడు బంధువులందరూ వచ్చారు భోజనం కంటే నేను రాను, అలా ఈరోజు శనివారం అని చెప్తాడు. బయటికి వెళ్ళి మంచి తనకు నచ్చిన హోటల్లో మంచిగా తింటాడు. అసలు నేను అడిగాను ఎందుకు ఇట్లా అంటే, వాళ్ళు పిచ్చి ముందు అడుగులరా, తింటుంటే తిననీయరు, ఎక్కువ వేస్తారు, సోది పెడతారు, అదంతా నాకు వద్దు. నా చాలా ఏళ్ళు ఈ పనికిరాని మానవ సంబంధాలు అయిపోయింది. నాకు వాడంటే కోపం లేదు, డబ్బులు కావాలంటే మొహం మీద భరిస్తా, వాడు కావాలంటే పార్టీకి కూడా నేనే డబ్బులు ఇస్తాను, నేను పోను. తర్వాత పొద్దున్నే లేస్తాడు, లేచి బెడ్ మీదనే ఒక హాఫ్ అంతా మంచిగా కూర్చుంటాడు. అసలు అంత పీస్. ఎప్పుడో 10 o'clock వెళ్తాడు ఆఫీస్కి, 5:30కి లేచి హాయిగా కూర్చుంటాడు, బుక్ చదువుతాడు, ఇట్లా మెల్లగా నడుస్తాడు. మంచి ఇట్లా మంచిగా కూర్చొని మళ్ళీ స్నానం చేసిన ఒక 5 నిమిషాలు కూర్చొని పాటలు గిట్టలు ఏముండవు, అబ్సల్యూట్ పీస్ ఉంది దానికి. ఆ తర్వాత మంచిగా ఇట్లా చొక్కా పెట్టుకుని ఇట్లా పెట్టుకొని చెప్పులు వేసుకొని ఇద్దరు నడుచుకుంటూ లేకపోతే బండి వేసుకొని మెల్లగా పోయి ఒక టీ తీసుకొని హాయిగా కళ్ళు మూసుకొని టీ తాగుతాడు. వాడికి ఎవ్వరి గురించి చింత లేదు, వదిలేసిండు సమాజాన్ని. వాడు ఒకటే మాట చెప్తాడు, నాకు ఇంట్రెస్ట్ లేదు మనుషులు అంటే, నాకు కోపం లేదు కానీ ఇంట్రెస్ట్ లేదు. ఎవడు నా దగ్గరకు వస్తే ఏరా ఎక్కడున్నావు, ఇంట్లో ఉన్నావా అంటే ఇంట్లోనే ఉన్నా, కలుద్దామంటే బయట కలుద్దాం, నైటు ఎక్కడుంటారు, నేను ఈ రూమ్లో వద్దు, కంఫర్ట్ ఉండదు మీకు, అక్కడేం వసతులు లేవు, కంఫర్ట్ ఉండదు, నేను ఒక హోటల్ రూమ్ చూస్తా, అందులో హాయిగా ఉండండి, బిల్ నేనే కడతా, మళ్ళీ పొద్దున్న లేచి బ్రేక్ఫాస్ట్ ఫోన్ చేస్తే వచ్చేస్తా బయటికి, అంటే నీ రూమ్ చూపిస్తా, ఉండేది లేదు. ఫస్టే చెప్తాడు, ఏ వస్తువు ముట్టుకోవద్దు, చూడడానికి వచ్చిందో చూడండి వెళ్ళిపోండి, క్లియర్ అనమాట. వస్తువులు ముట్టుకోవద్దు, చేసుకోవట్లేదు మ్యారేజ్, గుర్తులేదు నాకు ఇప్పుడు, అంతే ప్రశాంతంగా ఉంటాడు. అంటే నేను అంటున్నా, ప్రతి మనిషి ఏదో టైంలో అట్లా ఏకాంతంలోకి రావాలి. మంచిగా చదువుకుంటాడు, ఇంగ్లీష్ నేర్చుకున్నాడు ఒక్కడే, మంచి మంచి పుస్తకాలు సజెస్ట్ చేస్తే ఫ్రెండ్స్ కానీ వాళ్ళ సీనియర్స్ కానీ కొనుక్కొచ్చుకొని మంచిగా ముందర పెట్టుకొని క్వాలిటీగా ఆ ఏకాంతంలో తాగి తిరిగి వ్యభిచారం కూడా చేయొచ్చు. అసలు ఎవరు లేరు. తన మనుషుల కంటే మానవ సంబంధాల కంటే క్లయింట్స్ని ఇష్టపడతాడు. అక్కడ పని ఉంటుంది, కొంత డబ్బు వస్తుంది, ఇతను ఏదో చెప్తాడు,
ఇంటర్వ్యూలతో ఎప్పుడు న్యూసెన్స్ ఉంటుంది. సో అతనికి తెలుసుకున్నాడు అది. ఇంకా చెప్పాలంటే కుటుంబ సభ్యులకు కూడా దూరంగా ఉంటాడు. ఏమంటారు, మ్యాథమెటికల్గా మాట్లాడతాడు. పెళ్ళికి రావాలి, నేను రాను, మాటలుగా రావాలి, సరే వస్తాను, వచ్చి కలిసేసి వెళ్తాను. వస్తాడంటే వస్తాడు. అంటే డ్రైవర్ని వేసుకుని కార్ని వేసుకుని వచ్చాడా, ఒక 5 నిమిషాలు అందరికీ హాయ్ 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 అంతే, బాయ్, వెళ్ళిపోయింది అంతే, లేడు. అదే అప్పుడే పోతున్నాం అంటే 10 days ఉన్నా, 1 day ఉన్నా, నిమిషం ఉన్నా ఇంతే. నేను ఎంతసేపు ఉన్నా చేసేది ఏముండదు. ఎవరికి ఏం కావాలో చూస్తాడు. ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా జరిగింది? అది మళ్ళీ నా ఆటోబయోగ్రఫీ చదివితే తెలుస్తుంది. ట్రాన్స్ఫర్మేషన్ ఇప్పుడు నేను అంతే. ఇప్పుడు వాడు ఎవ్వరు లేకుండా ఏకాంతంగా ఉన్నాడు, నేను అందరి మధ్యన ఏకాంతంగా ఉంటున్నా. బోత్ ఆర్ సేమ్. అంటే ఇద్దరము అనుభవిస్తున్న స్థితి ఒకటే, చూడ్డానికి వేరనమాట. వాడు గ్రౌండ్లో కూర్చున్నాడు హాయిగా, నేను పూల చెట్ల మధ్యన కూర్చున్నాను. లేదు, మేము ఒకటే రూమ్లో కొన్ని సంవత్సరాలు ఉందాం, అసలు ఎప్పుడు మాట్లాడుకోలే. అవసరమైతేనే. ఎట్లా ఉండేది మా మధ్యన కాన్వర్జేషన్ అంటే, చాయ్ తాగుదామా, ఈరోజు వద్దు, అయిపోయింది అక్కడితో. అరే రావచ్చు కదరా భయ్, తాగొచ్చు కదా, అసలు డిస్కషనే లేదు. రేపు పొద్దున 9 గంటలకు తాగుదాం. మేము చిన్నప్పటి నుంచి కలిసి మస్తు ఆడుకున్నాం మళ్ళీ. కానీ సిటీకి పోయినాక అట్లాంటి రూమ్మేట్ దొరకడం నా అదృష్టం, ఆత్మకథలు రాసుకున్నాను. అంటే వాడంతా క్లియర్గా ఉండటం వల్ల నాలో క్లారిటీ వచ్చింది. నేను పెద్ద ఏమంటారు చితిలి పడిపోయి, నేను కొంత గిలికి జోకులు వేసి ఆ టైపు నేను కొంత. అతని వల్ల అదంతా అనవసరం అని తెలిసింది నాకు కూడా. అంటే జోకులు వేసుకోవడం, పరాచకాలు వేసుకోవడం, ఫ్రెండ్స్ వస్తే సుత్తి వేసుకోవడం. నేను మంచివాడినే, కానీ అటువంటి చిన్న సరదా అలవాటు ఉండేది. ఇప్పుడు అది కూడా అతని స్నేహంలో అంతా పోయింది. నేను మనుషులతో ఉంటా, నాకు మనుషులతో నేను ఇప్పుడు మీరు ఉన్నారు, మీతో ఎప్పుడు నేను జోక్స్ వేయాలి అంటే సబ్జెక్టివ్ జోక్స్ తప్ప వ్యక్తిగతంగా, లేకపోతే అట్లా వెళ్దాం పద, బార్కి వెళ్దాం పద, అట్లా డ్రైవ్కి వెళ్దాం పద అంటే ఇట్లాంటివన్నీ పడిపోయినాయి. అంటే అసలు థాట్ కూడా రాదు. ఒక వ్యక్తి యొక్క క్వాలిటీ సమయాన్ని ఆస్వాదించాలి. సో ఇప్పటికీ మేము సంవత్సరానికి ఒకసారి కలిస్తే ఎక్కువ, అది కూడా 5 నిమిషాలు ఉంటుంది. వెరీ క్వాలిటీ అన్నమాట. ఏ మాటలు ఉండవు, ఎందుకంటే మేము అన్నీ మాట్లాడేసుకున్నాం. ఇంక చెప్పుకోవడానికి వాడెవరో నాకు తెలుసు, నేను ఎవడో వాడికి తెలుసు. సో అతని లోపల నా గురించి ఒక అప్రిసియేషన్ ఉంటుంది. అట్లా నాకంతే. ఇప్పుడు వేరే వాళ్ళ దృష్టిలో అతను తప్పు అయి ఉండొచ్చు, వాళ్ళ అమ్మని అడిగితే ఇంకోలా చెప్పొచ్చు, అది నాకు సంబంధం లేదు. నువ్వు ఏం చేసినా మన గురించి నెగిటివ్గా చెప్పేవాళ్ళు ఎప్పుడు ఉంటారు. అందుకని అమేజింగ్. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు ఇంకా నాకు పర్సనల్ రూమ్ ఉంది, స్టిల్ ఐఎమ్ షేరింగ్ విత్ సంబడి కదా, నేను వైఫ్ ఉంటాం. ఏదో ఒకరోజు డబ్బు వస్తే కలిసి ఉండే రూమ్ కాకుండా ఇంకొక రూమ్ నా లైఫ్లోకి రావాలి. అది నెక్స్ట్ ఫేజ్, అది ఏకాంత్ అంతే. దాంట్లోకి ఎవరిని రానియదు. అది ఎప్పుడు కాకపోతే 10 ఏళ్ల తర్వాత వచ్చినా సరే విత్ రెస్పెక్ట్ రావాల్సిందే. ఇది నా హక్కు అని రావడానికి ఉండదు. అట్లనే అందరికీ అటువంటి రూమ్ ఉండాలని కోరుకుంటున్నది. అట్లా అది వాడి ఇష్టం, వాడు ఏం చేస్తాడు అందులో. రెండోది, అందులో ఏ టెక్నాలజీ కూడా ఉంచుకోను, అంతే. ఊరికే హాయిగా మనం చూసే విషయాలే మన మనసులో ఆలోచనలు అయితే ఉంటాయి. అంటే జనరల్గా ఇప్పుడు ఎంటీ వాల్స్ ఉండి దాని మీద ఏమి ఉండకుండా ఒక ప్లెయిన్, ఒక వైట్ కలర్ దుప్పటి అట్లా ఉండి, బెడ్ ఉండి, అందులో నువ్వు ఒక వారం కనుక ఏ టెక్నాలజీ లేకుండా ఉండగలిగితే నీకు ఇద్దరు పిచ్చన్న లేస్తుంది, లేదా ఉన్న పిచ్చన్న పోతుంది. రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. అంటే అది నీ యొక్క పొటెన్షియల్ని బట్టి. అందుకని ఆ పర్సన్ ఉన్నట్టుగా ఐ డోంట్ ఈవెన్ కాల్ హిమ్ ఏ కజిన్. ఎందుకంటే ఆ బంధం కూడా పోయింది, లేదు అది. నౌ వీఆర్ ఫ్రెండ్స్. చాలా బ్యూటిఫుల్గా అతను ఉంటాడు, ఎవరిని నొప్పించాడు. అసలు ఎవరి జీవితంలోకి అతను ఎంటరే కాడు, అసలు ఎంటరే కాడు అసలు. అట్లాంటి ఒక అద్భుతమైన మైండ్ నేను చూడలేదు. చాలామందికి అతను నచ్చాడు, కానీ నేను ఆ క్వాలిటీని నేను వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్వాలిటీగా చూస్తున్నాను. ఎప్పుడు పక్క వాళ్ళ గురించి ఇది ఉంటుంది. అసలు వాడు ఏదైనా అవసరమైతే చేస్తాడు, అంతవరకు ఆలోచించే సమస్య లేదు, లేదా చేయడు.
చెయ్యడని చెప్పి నువ్వు ఏమనుకుంటున్నావో కూడా ఆలోచించడు వాడు, వెళ్ళిపోతాడు అక్కడి నుంచి అంత. ఉదాహరణ ఒక చిన్న సందర్భం చెప్తా. నువ్వు ఏదో అడిగారు అనుకుంది, కుదరదు అన్న తర్వాత ఆ ఎదుటి వ్యక్తి నువ్వు అడిగితే కుదరదు అంటున్నావు, లేక లేక అడిగితే అని చిన్న ఎమోషనల్ అయితే చొక్కా వేసుకుని వెళ్ళిపోయాడు బయట. ఎవరో వెళ్ళి ఏడుస్తున్నారంటే ఆ చెప్పనీకి వచ్చినావు అబ్బే బాడకవుదే అన్నాడు. అసలు సింపుల్ తీసి అవతల వాడేస్తాడు. అట్లా ఉండాలి. ఎంతసేపు ఈ మనుషులు వాళ్ళ బిహేవియర్ నువ్వు అక్కడ ఇరుక్కపోయి, అంటే మనం చూసే దృష్టి అందరికి ఉంటుంది అనుకోవడమే మూర్ఖత్వం. అట్లా లేదు, ఎవరిది వాళ్ళది. అట్లా నా లైఫ్లో నేను చూసిన మోస్ట్ ఎక్సెప్షనల్ పర్సన్స్ అని భవిష్యత్తులో బుక్ రాస్తా. అట్లా తక్కువ మందే ఉన్నారు, నేను ఒక 6-7 మంది కంటే లేరు ఇప్పటి వరకు. అంటే ఐ హ్యావ్ నెవర్ సీన్ పర్సన్స్ లైక్ దెమ్. డైమండ్స్ అనమాట. వాళ్ళ వల్ల ఎవరికి ఏముండదు, దే ఆర్ మళ్ళీ చాలా టాలెంటెడ్. ఎవడు ఉండడు భయపడ. లెర్నింగ్ దగ్గరే. ఇప్పుడు నేను చెప్పిన అందరూ గ్రేట్ లెర్నర్స్. ఫస్ట్ టైం వాళ్ళ జీవితం మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చింది మొట్టమొదటిసారి. ఇప్పుడు నేను రూమ్లో ఉన్నప్పుడు అసలు రాత్రి కూడా కలిస్తే అసలు తను చదువుకునేవాడు, నేను చదువుకునేవాడు. అసలు మేము చిన్నప్పటి నుంచి ఎప్పుడు చదవలే. అట్లా వాడి తిప్పలకు వాడు, ఇద్దరు, వాడి బెడ్ ఇట్లా నా బెడ్ ఇట్లా, పక్కన 2 feet గ్యాప్ ఎప్పుడు. అందులో వస్తే కాసేపు ఇట్లా బయట వాక్ చేసి వస్తుంటే వాడు అటుపక్క తిరిగి కూర్చున్నా అంటే అసలు మొహాలు కూడా చూసుకునేవాళ్ళం కాదు. అట్లా ఉండాలబ్బా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్ అంటే అట్లా ఉండాలి. ఈ ఒకరు రక్తం ఒకరు దాక్కుంటూ ఒకరి మీద ఒకరు నిఘా వేసుకొని ఒకరిని నువ్వేదో గ్రేట్ అయినట్టు అందరిని చూసి అది అట్లా అది చాలా సంవత్సరాలు ఉంది. ఎవరోజు నాకు అనిపించింది ఇప్పుడు నేను మళ్ళీ జర్నీ స్టార్ట్ చేయాలి. నేను అతను చెప్పాను నేను సపరేట్ వెళ్దాం అనుకుంటున్నా అంటే చాయ్ తాగినాక పో అన్నాడు. అయిపోయింది. అది పట్టుకోదే లేదు అసలు అస్సలు. క్లారిటీ. అయ్యో రామ్ ఎంత చక్కటి స్నేహం అంటే ఒక్కసారి కూడా మేము మాట జారలే, ఒక్కసారి కూడా గొడవ పడలే, ఒక్కసారి కూడా పరచింతన లేదు, ఒక్కసారి కూడా ఏ న్యూసెన్స్ లేదు, ఒక్కసారి మాకు ఏ బ్యాడ్ అలవాటు లేవు, ఏం లేదు, నథింగ్. వీ స్పెండ్ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ టైం. అట్లా అలాంటి సందర్భం వచ్చినప్పుడు అట్లా క్వాలిటీ టైం గడపగలగాలి, మనం గుర్తించగలగాలి ఏది డైమండ్ ఏది రాయి. మామూలుగా చూస్తే అందరు మనుషులుగా వాడో మనిషి అయి ఉండొచ్చు, కానీ అసలు పరచింతన ఉండదు. అసలు పరచింతన ఆలోచించని పక్కన నిలబడి నువ్వు 10 hours అయినా అసలు వాడు చూడు. అదే నేను ఒకటి చూసింది చెప్తాను మీకు. మా ఊరివాడు ఒకసారి వచ్చి మేము టీ తాగుతుంటే పక్కన నిలబడ్డాడు. ఆ ఊరివాడు హఠాత్తుగా అంటారు కదా, చాలా రోజుల తర్వాత కనిపించింది ఊరికి చూసా ఇట్లా, టీ తాగినావా, టీ తాగు, ఈసారి కూడా బిల్ నేనే కడతా, తాగు టీ తాగు, చిన్న ఇంపార్టెంట్ మాట్లాడుతున్నా అంతే. బిల్ కట్టేసి జంప్ అక్కడి నుంచి. అసలు ఆ చక్కర్లో వాడనే వద్దు అసలు. వాడు ఎక్కడున్నా బాగుంటే చాలరా, వాడితో మాటలు వద్దురా నాకు. ఇది నేను ఎగ్జాక్ట్లీ అక్కడే ఉన్నా. నేను ఐ డోంట్ లైక్ కాన్వర్జేషన్స్. జ్ఞానం ఉండాలి మాట్లాడితే. ఏదో టైం వాళ్ళకి ఒకసారి మాట్లాడతా కానీ బట్ అంత ఇరుక్కునే సమస్య లేదు. అందుకని నా ఆటోబయోగ్రఫీలో 2 chapters రాసిన, నా అరుదైన రూమ్మేట్ అని. అట్లా ఉండాలి మనిషి అంటే నేను ఒక ప్రమాణంగా నేను చెప్తున్నా. అంత అన్టచ్డ్గా ఉండాలి. ఎవరి వస్తువు వాళ్ళది, దృష్టి నా పని మీద నాది, తన పని మీద తనది. నేను పక్కనే బట్టలు వేసుకోకుండా బోర్లో పడుకున్న సంబంధం లేదు వాడికి. అసలు ఎవడిని నియంత్రించకూడదు. ఎవడి జీవితం వాడిది, ఎవడి అనుభవం వాడిది, ఎవడి జీవిత అనుభవాలతో వాడు జీవిస్తాడు. అట్లా వెళ్ళిపోతాడు. నీకు డిస్కంఫర్ట్ ఉంటే వెళ్ళిపో అక్కడి నుంచి. నీకు నచ్చినట్టు వాడు ఎందుకు ఉండాలి? అదే కదా అటాచ్మెంట్ ఉన్న చోటని అది. ఒకవేళ నీకు అటాచ్మెంట్ ఉంటే నీ పనితో ఉండాలి, మనుషులతో ఉండటానికి లేదు. ఉంటే వెళ్ళే సఫరింగ్ ఉంటుంది, ఇంకా వాడు తప్పకుండా సఫర్ అవుతాడు.
చక్కగా ఒక కర్చీఫ్ ఇచ్చి వాడికి బాయ్ చెప్పాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వచ్చాను, మీకు ఫోన్ చేయకుండా ఒకసారి వస్తాను, ఉమ్. మీరు మీరు లేరంటే లేదు బయటకు వెళ్ళినట్టున్నారని అదే ఎక్కేసేది. అది ఇదే ఇంకొక సమ్ ఎక్కడైతే మనకి అక్కడ attach కోపం అయి వస్తుంది. ఉంటుందో, ఉమ్. అరే నాకు ఇట్లా కనీసం వెళ్తున్నట్టు చెప్పాలి ఎక్స్పెక్టేషన్ వస్తుంది. అవును. అంటే అంటే ఒక విధంగా మనం కంట్రోల్ చేయాలనే ఒక సిచ్యువేషన్ ఒకటి గురించి నాకు ఒకటి చెప్పండి. ఇప్పుడు మీరు ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ మీరు ఏదో ఒక దాంట్లో ఎంగేజ్ అయ్యి 100% ఫైన్, అది అది దాంట్లో ప్లస్ ఇంకొకటి ఏది మెమరీలోకి తీసుకోరు మళ్ళీ ఫ్రెష్ ఆ క్షణానికి ఆ క్షణమే ఎవడు పట్టించుకుంటాడు. అదేమన్నా ఇప్పుడు ఎవడో అన్నది భగవద్గీతను ఏమన్నా దాని ప్రమాణం తీసుకోవడానికి. ఒకవేళ మీరు ఏమి యాక్టివిటీ చేయకుండా అట్లానే ఉండాలంటే అప్పుడు ఎట్లా? అది ఆల్రెడీ అచీవ్ అయిన తర్వాతనే ఇదంతా చేస్తున్నాను. ఫస్ట్ అది మేనిఫెస్ట్ అయిన తర్వాతనే నేను పనిచేయడం మొదలుపెట్టిన. ఇప్పుడు మీరు రాకముందే ఫస్ట్ ఓపెనింగ్ అదే చెప్పిన. మనిషి అనుభవించే 2 స్థితులు, ఒకటి వేరే వాళ్ళ గురించి ఆలోచించకుండా నీ ఒక పనిలో ఉండడం, అంటే నీ మనసు ఎప్పుడు ఏదో నేర్చుకోవడంలో ఎంగేజ్ అయ్యి. రెండవది ఏమి చేయకుండా కూడా ఏ ఆలోచన రాకుండా ఉండగలగడం. అది ఎట్లా అన్నది లేదు, అది వ్యక్తిగతంగా. అందులో ప్రాక్టీస్ ఏమీ లేదు. ఇప్పుడు ఇప్పుడు అటాచ్మెంటు ఫిజికల్గా ఉండేది ఒకటి, సైకలాజికల్గా ఉండేది ఒకటి. ఇప్పుడు ఎక్కడో ఉన్న దాని గురించి మనం ఆలోచిస్తున్నామంటే ఎందుకు అని మనం విచారణ చేసినప్పుడు అది డిసప్పియర్ అయిపోతుంది. దానికి మనం ఎదుటి వ్యక్తికి నేర్పించలేము. అది అంటే అట్లాంటి మార్గమే లేదు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఇట్లా ఉన్నాను అనుకో, నాకు ఎవరిని చూసినా ఏ ఆలోచనలు రావు. ఇది నేను ఎప్పుడూ ఎవరికి చెప్పలేను నా లైఫ్లో, ఇది నాతోనే భూస్థాపితం అంతే. అనుకుంటే ఆలోచన చేస్తా, కానీ నా ప్రమేయం లేకుండా ఆలోచనలు వచ్చి అవి నన్ను ఉక్కిరి బిక్కిరి చేసి అట్లా ఏముండదు. సో రోజులో చాలాసేపు నాకు ఏ ఆలోచనలు రాకుండా ఊరికే ఉంటా, కానీ చూసే వాళ్ళకి అట్లా తెలియదు కదా, అందుకని మనం ప్రూవ్ చేయలేము దాన్ని. అట్లీస్ట్ ఆలోచనల వల్ల నేను ఇబ్బంది పడతలేను, ఆలోచన వల్ల నేను సఫర్ అవుతలేను. అలాగని సమాజంలో అందరం అన్నీ చేస్తూనే ఉన్నా. నేను డబ్బు ఏం చేస్తున్నా, మాటలు ఇంకా నేను అందరికంటే ఎక్కువ మాట్లాడతా. అయినప్పటికీ నా మనసు మీద మరకలు లేవు. ఇది పూర్తిగా వ్యక్తికే తెలుస్తుంది. ఇప్పుడు నీకు అన్నం అరుగుతుందని నీకు తెలుస్తున్నట్టు, నీకు హెడేక్ లేదని నీకు తెలిసినట్టు, నాకు ఎవ్వరి మీద ఏమీ లేదు, నా మనసు మీద ఒక్క మరక కూడా లేదన్నది నా ఒక్కడికి తెలుస్తుంది. చూసేవాడు 1,00,000 అనొచ్చు, అది వాడి ప్రెరోగేటివ్, అది మనకు సంబంధం లేదు. వాడు ఎదుటి వ్యక్తి అంటాడు నువ్వు మంచి, నువ్వు చెడు, అదంతా మనకు సంబంధం లేదు. నేను తీసుకోవట్లేదా అట్లా. నేను కూడా ఎవరన్నా అనుకో, వాళ్ళు తీసుకుంటే ఇరుక్కుపోతారు. తీసుకోకూడదు. నీవెవరో నీకు తెలిస్తే ఎవడన్నా ఏమీ కాదు. ఇంకా అది తెలుసుకోవాలి ఖచ్చితంగా. అది మనకి ఏ యూనివర్సిటీలో చెప్పరు, ఏం మన తల్లిదండ్రులు బోధించరు, కుటుంబ సభ్యులు చెప్పరు, కొలీగ్స్ చెప్పరు. ఇది సెల్ఫ్ పూర్తిగా. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అన్నది మనకెవరు చెప్పలే. ఆ పర్పస్ ఉన్న చోట డబ్బు పెట్టారు అంతే, ఈగో పెట్టారు, ఒక 5-6 మంది ముందు గెలవడాన్ని పెట్టారు అంత. నిజంగా అవన్నీ ఉండని, అంత ఉండని, బట్ నాకు అనిపిస్తుంది ఇట్ ఈస్ సంథింగ్ ఎల్స్. నిన్న నైట్ ఒక బుక్ చదువుతుంటే ఒక స్టేట్మెంట్ నైట్ 1 గంటకు చదివి పడుకున్నా. అబ్బా ఎంత చక్కగా చెప్పాడా. అదేందో తెలుసా, నా లైఫ్ ఇలా ఉంది, నా జీవితం ఇలా ఉంది అని ఆలోచించేవాళ్ళు కొందరు, వాళ్ళే అంతా ఉన్నారు. అసలు జీవితం అంటే ఏందని చూసేవారు కొందరు, వాళ్ళు అరుదుగా ఉంటారనేది స్టేట్మెంట్. నా జీవితం ఇట్లా ఉంది అంటే యు ఆర్ సఫరింగ్. అసలు జీవితం అంటే ఏంది, దాన్ని అనుసరించు. జీవితం, నా జీవితం అనే దాంట్లో డబ్బు ఉంది, పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ ఉన్నాయి, కానీ నిజంగా జీవితం అనే కాంటెక్స్ట్లో అవేవి లేవు. జీవితం అనే కాంటెక్స్ట్లో ఒక అకారణ కదలిక ఉంది, ఒక గాఢమైన నిశ్శబ్దం ఉంది, ఒక ఇన్ఎక్స్ప్లికబుల్ మిస్టరీ ఉంది. ఒకవేళ దాన్ని పట్టుకున్నవాడు ఇక వీటిలో ఇరుక్కునే సమస్య వాడి దగ్గర ఉంటుంది. అవసరం డైమండ్ ఉంటుంది, అవసరమైతే ₹1,00,00,000 ఉంచుకుంటాడు, కానీ దాంతో వాడికి అటాచ్మెంట్ లేదన్నది ఎవడు ప్రూవ్, వాడికి తెలుస్తుంది. ఇప్పుడు హెడేక్ నాకు ఎట్లా తెలుస్తుందో నా హెడేక్ నాకే తెలుస్తుంది. ఒకసారి ఓషన్ ఎవరు అడిగారు, సో మీరు ఎన్లైటెండ్ అని చెప్పుకున్నారు, హౌ డేర్ యూ అంటే అట్లెట్లా ఎవరో చెప్పాలి కదా.
ఇప్పుడు ఓషో అన్నాడు, నాకు హెడేక్ వస్తే నాకే తెలుస్తుంది, అట్లా నేను ఎన్లైట్ అయితే నాకే తెలుస్తుంది, ఎవడికి తెలియదు అని. నీ ఎన్లైటన్మెంట్ వేరే వాళ్ళకి తెలిసిందంటే అది ఫేక్ అన్న. సో నీ స్టేట్ వేరే వాళ్ళ దృష్టిలో మంచిగా ఉండాలని ప్రయత్నం చేస్తే అదొక బానిసత్వం. నువ్వు ఎట్లున్నావు అట్లా ఉండు, వరల్డ్ ఫిట్ అవుతుంది. కానీ దానికి కొన్ని ఉన్నాయి, అంటే ఉత్తగా అది జరగదు. నువ్వు నీ పనిలో ఉండాలి, నీలో పరిచింతన ఉండకూడదు, నీవు అసలు వేరే వాళ్ళ వైపు చూడకూడదు. ఇది ఇట్లా చెప్పగానే ఏమనుకుంటుందంటే ఇవో రూల్స్ అనుకుంటున్నారు. ఇవి రూల్స్ కావు, దట్స్ హౌ యూ షుడ్ బి. అది రూల్ కాదు, అది రూల్ కాదు అది. అట్లా చెప్పగానే అమ్మ ఎన్ని రూల్స్ వచ్చేసినాయి, అసలు అది రూల్ కాదు, అది జీవన సూత్రాలు ఇవన్నీ. అట్లా సో ఈసారి వస్తారు అరుణాచలం.